ఇది చాలా కాలం నాటి విషయము. ఒకసారి బ్రహ్మదేవుడు చెప్పగా వేదములన్నీ కూడా వాటి రూపాలను ధరించి భగవతి జగన్మాతని స్తుతించాయి. అయితే వేదములు అలా ఎందుకు చేశాయి? జగన్మాతని స్తుతించమని బ్రహ్మదేవుడు వారికి ఎందుకు చెప్పారు? దీని గురించి తెలుసుకోవాలి అనుకుంటే మీరు షార్ట్ స్కిప్ చేయకుండా పూర్తిగా వినండి. చాలా కాలం కిందట ఒకసారి శ్రీ మహావిష్ణువుని నిద్రలేపడం కోసం బ్రహ్మ విష్ణువు వంబ్రి అనే కీటకాన్ని సృష్టించి ఆయన ధనస్సు దగ్గరికి పంపారు. అయితే ఆ వంబ్రి అనే కీటకం ధనస్సు దగ్గరికి వెళ్ళి ఒక తాడుని తెంచగా అనుకోకుండా ఇంకొక తాడు తెగి ఆయన శరీరం నుంచి తల వేరైపోయింది. చాలా పెద్ద ప్రమాదం జరిగింది. దేవతలందరికీ కూడా ఏం చేయాలో అర్థం కాలేదు. శ్రీ మహావిష్ణువు శరీరం నుంచి తల వేరైపోయింది. ఆయన జగన్నాథుడు, జగత్ప్రభువు. ఆయనకు ఇటువంటి స్థితి కలగడాన్ని ఎవ్వరూ తట్టుకోలేకపోయారు. దీనికి పరిష్కారం ఎలా? ఇది మళ్ళీ సరవ్వాలంటే ఎవరిని ధ్యానించాలి అని అనుకున్నారు. అప్పుడు వారంతా కూడా జగన్మాతని ధ్యానించాలి అని నిర్ణయించుకున్నారు. అప్పుడు బ్రహ్మదేవుడు వేదములన్నిటినీ పిలిచి జగన్మాతను స్తుతించమని చెప్పారు. అంతేకాకుండా శివుడు, బ్రహ్మదేవుడు అలాగే దేవతలందరూ కూడా ఎన్నో రకాలుగా జగన్మాతని ప్రార్థించారు. అప్పుడు జగన్మాత ప్రత్యక్షమైందా? వాళ్ళకి ఏం వరమిచ్చింది, ఏమని సెలవిచ్చింది? వీటి గురించి తెలుసుకోవాలంటే మీరు హ్రీం శక్తి ఛానల్లో వీడియోస్ని ఫాలో అవ్వండి. హయగ్రీవ స్వామి అవతారం గురించి, అలాగే అమ్మవారి గురించిన రకరకాల కథల గురించి, అమ్మవారి మహిమల గురించి, వీటి గురించి మీరు తెలుసుకోవాలి అనుకుంటే హ్రీం శక్తి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీకు ఈ షార్ట్ నచ్చితే లైక్ చేయండి, మరికొంతమందికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.